శివపురాణమనేది హిందూ మతంలోని ఒక ముఖ్యమైన పురాణం. ఈ పురాణంలో శివుని మహిమలు, లీలలు, ఆయన తత్వం గురించి వివరంగా చెప్పబడింది. ఈ పురాణాన్ని ఎవరు సంకలనం చేశారు అనే ప్రశ్నకు సమాధానం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే పురాణాలను సాక్షాత్తు వ్యాసమహర్షి సంకలనం చేశాడని హిందూ సంప్రదాయం చెబుతుంది. వ్యాసమహర్షి మరియు శివపురాణం పురాణాలన్నీ వేదాలను విభజించి వాటి సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా రచించబడ్డాయని చెబుతారు. వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సంకలనం చేసింది వ్యాసమహర్షి. ఆ తర్వాత 18 ప్రధాన పురాణాలను రచించిన ఘనత కూడా వ్యాసమహర్షిదే. శివపురాణం కూడా ఈ 18 పురాణాలలో ఒకటి. కాబట్టి శివపురాణాన్ని రచించింది వ్యాసమహర్షి అని చెప్పవచ్చు. శివపురాణంలోని కథలు. సంక్షిప్త వివరణ. శివపురాణంలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన కథలను ఇక్కడ పొందుపరచబడింది. 1. శివుని ఆవిర్భావం. సృష్టి, స్థితి, లయకారకుడిగా శివుడు ఎలా ఆవిర్భవించాడో ఈ పురాణంలో వివరించబడింది. బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన వివాదంలో శివుడు ఒక మహత్తరమైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన కథ ఇందులో ఉంటుంది. 2. సతీదేవి కథ. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం, దక్షుడు శివుడిని అవమానించడం వల్ల సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం, ఆ తరువాత ఆమె పార్వతిగా జన్మించి మళ్లీ శివుడిని వివాహం చేసుకోవడం ఈ పురాణంలో ఉన్న ఒక ముఖ్యమైన ఘట్టం. 3. శివపార్వతుల వివాహం. పార్వతీదేవి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేయడం, తారకాసురుడిని సంహరించడానికి శివపార్వతుల వివాహం అవసరం కావడం వంటి విషయాలు ఇందులో ఉంటాయి. 4. శివుని లీలలు. శివుడి అనేక రూపాలు, ఆయన చేసిన అద్భుతమైన లీలల గురించి ఇందులో కథలు ఉన్నాయి. శివుడు భస్మాసురుడిని సంహరించడం, త్రిపురాసురులను నాశనం చేయడం, మార్కండేయుడిని యముడి బారి నుండి కాపాడటం వంటి కథలు ఇందులో వివరించబడ్డాయి. 5. శివలింగ పూజ. శివలింగాన్ని పూజించడం యొక్క ప్రాముఖ్యత, వివిధ రకాల శివలింగాల గురించి, వాటిని ఎలా పూజించాలో ఇందులో వివరించబడింది. 6. శివభక్తుల గొప్పతనం. శివభక్తులైన నారదుడు, ఉపమన్యువు, రావణుడు వంటివారి కథలు ఇందులో ఉన్నాయి. శివుడిని భక్తితో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ కథలు వివరిస్తాయి. ఈ విధంగా శివపురాణం శివుని గొప్పతనాన్ని, ఆయన తత్వాన్ని, ఆయన లీలలను మరియు భక్తి మార్గాన్ని వివరంగా వివరిస్తుంది. ఈ పురాణం హిందూ భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథంగా నిలిచిపోయింది.